చీచి, అది హత్య కాదండి, ఓ యాక్సిడెంట్. అయినా డబ్బు కోసం ఒంటరిగా ఉండే ముసలోళ్ళని టార్గెట్ చేసే బీహార్ ముఠాలు సిటీలో చాలా ఉన్నాయి. నన్ను కొట్టిందెవరో పట్టించుకోవద్దు. కనీసం మా తాతయ్యని చంపిందెవరో అదైనా తెలుసుకున్నారా? ఆ ముసలోడు ఏం చేశాడో, ఎందుకు చంపారు ఎవరికి తెలుసు. రేయ్, నేను వదిలేయమంటున్నాను కదా, వదిలేసే. అతనితో నేను మాట్లాడతాను, వదిలే. తాతయ్యని చంపిన వాళ్ళని పట్టుకున్నారా అంటే చాలా చీప్గా మాట్లాడుతున్నాడు మావయ్య. మాకు వేరే పనులుండవా? మీ కేసు ఒకటేనా? న్యాయం కోసం పోలీస్ స్టేషన్కి వచ్చిన వాళ్ళ మీద మీకు ఎలాగూ రెస్పెక్ట్ ఉండదు. కనీసం చనిపోయిన వాళ్ళని గౌరవించాలని కూడా తెలీదా? సరే, వీడు అడగటం కాదు, నేను అడుగుతున్నాను. మా నాన్నని చంపిన వాళ్ళని పట్టుకున్నారా? మీ కేసు ఇన్వెస్టిగేషన్ లో ఉంది. ఇంకెంతకాలం ఇన్వెస్టిగేషన్ లో ఉంటుంది? జీకే, చూడండి, మీకు ఈ కేసు ఆఫ్టర్ ఆల్ కావచ్చు, కానీ మాకు చాలా అవసరం. మీకు హంతకుల్ని పట్టుకునే తీరిక లేదంటే చెప్పండి. కమిషనర్ దాకా, లేక ఇంకా అంతకంటే హై రేంజ్ వరకు వెళ్ళగలిగే సత్తా నాకుంది. ఇంకోసారి మా నాన్నగారి గురించి తప్పుగా మాట్లాడితే వీళ్ళ చొక్కా పట్టుకోను, వేసుకోవటానికి ఈ కాకి చొక్కా లేకుండా చేస్తాను. రారా. ఏంట్రా, ఏంటి నీ మొండితనం? ఎందుకింత ఆవేశం? నేను రావటం కొంచెం ఆలస్యమై ఉంటే ఏకంగా ఆ ఎస్ఐని కొట్టేసేవాడివిగా. కొట్టడం ఏంటి? వాణ్ణక్కడే ముక్కలు ముక్కలుగా నరుకుండేవాణ్ణి. నరకరా, నరికే. ఇలా కనిపించిన ప్రతి వాడిని నరికే. ఎంత చెప్పినా నీ పద్ధతి మార్చుకో. మీ అమ్మ నీ కోసం ప్రతిరోజు కన్నీళ్లు పెట్టుకుంటూనే ఉందిరా. నానా చీకే, ఇంతమంది చెప్తూ ఉంటే నీ పద్ధతి ఎందుకు మార్చుకో? అందర్నీ బాధ పెట్టి నువ్వు సాధించేదేంటి? నీ గురించి మేమందరం ఎంత బాధపడుతున్నామో నీకు అర్థం కావటం లేదు. ఎందుకు బాధపడాలి? చెప్పండి, నా గురించి అసలు మీరందరూ ఎందుకు బాధపడాలి? ఎందుకేంట్రా? నువ్వేమైనా పరాయి బిడ్డవా? ఈ ఇంటి బిడ్డవి. నీకు ఏ కష్టం వచ్చినా మేం కాకపోతే ఎవరు బాధపడతారు? ఈ రోజు ఆ ఎస్ఐని కొట్టబోయావు, అది ఎంత పెద్ద ఇష్యూ అయ్యేదో తెలుసా? డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ మీద చేయి చేసుకోవటం ఎంత పెద్ద నేరమో తెలుసా? నేనేం ఊరికే వాడి షర్టు పట్టుకోలేదు. వాడు తాతయ్య గురించి చాలా తప్పుగా మాట్లాడాడు. అందుకే వాడిని కొట్టబోయాను. తాతయ్యని మర్డర్ చేసిన వాళ్ళని పట్టుకున్నారా అంటే చాలా చాలా నిర్లక్ష్యంగా మాట్లాడాడు. అంతకుముందు నన్ను కొట్టిన వాళ్ళ మీద కేసు పెడితే అదీ పట్టించుకోలేదు. ఆ రోజు నన్ను రౌడీలు కొట్టి పడేస్తే తాతయ్య ఇంటికి తీసుకొచ్చి నాకు సేవలు చేశాడు. అలాంటి మనిషిని పొట్టన పెట్టుకున్నారు మావయ్య, పొట్టన పెట్టుకున్నారు. ఆ రోజు నన్ను కొట్టిన మనుషులే తాతయ్యను చంపారని నా అనుమానం. ఈరోజు ఎవరో నన్ను చంపడానికి గన్తో షూట్ చేశారు. వాళ్ళు వీళ్ళు ఒక్కళ్లే అయ్యుంటారని నా అనుమానం. అది తేల్చుకుందామని వెళ్తే ఆ ఎస్ఐ చాలా దారుణంగా మాట్లాడాడు. అందుకే కొట్టబోయాను. తప్పేంటి మావయ్య?
చెప్పండి. చివరికి నా తండ్రిని కూడా పొట్టన పెట్టుకున్నావురా. అమ్మ రేఖ, చూడన్నయ్యా, చూడు. వైజాగ్ లో ఉంటే ఎవరి చేతుల్లో చస్తాడో అని భయపడి మనం నాటకం ఆడి ఇక్కడికి తీసుకొస్తే ఇక్కడ అంతే చేశాడు. ఎవరితోనూ తన్నులు తిని గొడవపడి చివరికి నాన్న చావుకి కారణమయ్యాడు. అది నిజమో అబద్ధమో తెలీదమ్మా. అది కేవలం ఒక అనుమానం మాత్రమే. అనుమానం కాదన్నయ్యా, అనుమానం కాదు, అదే నిజం. లేకపోతే అజాత శత్రువైన నాన్నని చంపేవాళ్ళు ఎవరుంటారు? ఈ రోజున వీణ్ణి చంపడానికి గన్నులు పట్టుకుని గ్యాంగులు తిరుగుతున్నాయంటే అర్థం కావడం లేదా? వీడే ఆయన పాలిట మృత్యువులా దాపురించాడు. బతికున్నంతకాలం ఎప్పుడు వీడు ఏమవుతాడో అని ఆయన కుమిలిపోయేవారు. మనం ఇంతమందున్నా ఎప్పుడు ఆయన వీడి గురించే తాపత్రయపడేవారు. చివరికి వీడి వల్లే ఆయన ప్రాణం పోయింది. ఆ బాధ నుంచి తేరుకోకముందే నిన్ను కూడా చెప్పాలని చూశారు. నువ్వు పోయి మాకింకో విషాదాన్ని మిగిల్చాలనుకుంటున్నావా? అసలు వీణ్ణిక్కడికి పంపించకపోయినా నాన్న మనకి బతికేవారన్నయ్యా. మనందరం కలిసి ఆయన చావుని ఇదిగో వీడి రూపంలో తయారు చేసి పంపించాం. వీడు పుట్టడమే నాకొక శాపం అన్నయ్య, పెద్ద శాపం. రేయ్, వెళ్ళరా, వెళ్ళి ఇంకా అందరితో గొడవలు పడి శత్రువులు పెంచుకో. వాళ్ళు రేపు నన్ను, మీ మావయ్యని, అందర్నీ చంపేస్తారు. ఆ తర్వాత నువ్వు వాళ్ళ చేతుల్లో చావు. అమ్మా, అమరేక, ఏంటదినా ఇది? ఏం చేయమంటావు వదినా? పెళ్ళయ్యి పిల్లలు లేకపోతే ఒక ఏడుపు. ఇలాంటి పిల్లల్ని కంటే జీవితాంతం మిగిలేది ఏడుపే. అమ్మరేక, ఏడవకమ్మా. వాడికి తాతయ్య అంటే విపరీతమైన ప్రేమ ఉందమ్మా. వాడు నాన్నగారి చావును తట్టుకోలేకపోతున్నాడు. అందుకే నిజమేంటో తెలుసుకోవాలని తాపత్రయపడుతున్నాడు. నిజం తెలియకుండా జరిగిన దానికి వాణ్ణి బాధ్యం చేయటం మంచిది కాదమ్మా. ఊరుకో.
ఏ ఎవరయ్యా? ఆగండి. ఎవరు మీరు? ఏం చేస్తున్నారు? సామాన్లు ప్యాక్ చేయాలి, కొలతలు తీసుకుంటున్నాం. ప్యాకింగ్ బాక్సులు తీసుకురావాలి సార్. సామాన్లు ప్యాక్ చేయడం ఏంటి? ఎందుకు? అది నేను చెప్తాను తాతయ్య. మనం హైదరాబాద్ వెళ్తున్నాం తాతయ్య. ఎందుకమ్మా? నాకు ఉద్యోగం వచ్చింది తాతయ్య. నిజంగానా? అవును తాతయ్య. మరి నాకు ఈ విషయం చెప్పనే లేదు. నువ్వు ఇంటర్వ్యూ కూడా వెళ్ళలేదు కదా? అది ఇది వరకు తాతయ్య. ఇప్పుడు ఇంటర్వ్యూలన్నీ ఆన్లైన్లోనే జరుగుతున్నాయి. కన్సల్టెన్సీలో రెజ్యూమ్ ఇచ్చాను, వాళ్లే కంపెనీకి పంపించారు. ఇంటర్వ్యూ కూడా చేశారు, జాబ్ వచ్చేసింది. అలా జాబ్ వచ్చింది. చూశారుగా, ఇవి సామాన్లు. రేపు సాయంత్రం ట్రైన్కి బయలుదేరుతున్నాం. సామాన్లు ఎప్పుడు చేరుతాయి? 2 రోజులు పడుతుంది మేడం. సరే, జాగ్రత్తగా అన్నీ చేర్చండి. ఓకే మేడం, రేపు ఉదయాన్నే వచ్చేస్తాం. పద. అయినా ఉన్నట్టుండి నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏంటమ్మా? నువ్వింకా చదువుకోవాలని రేఖమ్మ చెబుతూ ఉంటే నువ్వు ఉద్యోగం చేయడం ఏంటి? లేదు తాతయ్య, ఇప్పటికే మనం చాలా రుణపడిపోయాం. ఇంకా అమ్మని ఇబ్బంది పెట్టడం నాకిష్టం లేదు. అయినా నేను చదువు మానేయడం లేదు. ఉద్యోగం చేస్తూ కూడా చదువుకోవచ్చు. అక్కడ మరిన్ని అవకాశాలుంటాయి తాతయ్య. అందుకే వెళ్దామంటున్నాను. ఏంటి తాతయ్య, నీకు హైదరాబాద్ రావడం ఇష్టం లేదా? అది కాదమ్మా, ఉన్న ఊరిని అయిన వాళ్ళందర్నీ వదిలేసి వెళ్ళాలి అంటే ఎవరికైనా బాధగానే ఉంటుంది. పైగా రేఖమ్మ ఉషా ఊళ్ళో కూడా లేరు. వాళ్ళతో మాటైనా చెప్పకుండా వెళ్ళడం అంటే... వాళ్ళు ఎలాగో అక్కడే ఉన్నారు కదా తాతయ్య, వెళ్ళి వాళ్ళని కలిసి నేను మాట్లాడతాను. అసలే పెద్దాయన పోయిన బాధలో ఉన్నారు. నువ్వు ఈ ఉద్యోగం విషయం చెబితే... నేను ఒప్పిస్తాను తాతయ్య. నేను బాగా ఆలోచించాకే ఈ నిర్ణయం తీసుకున్నాను. హలో, నేను గెస్ట్ హౌస్లోనే ఉన్నాను. అలాగే, ఎప్పుడు? సరే, వస్తాను. అబ్బాబే, అదే లేదు. ఓకే. ఏమైందిరా? ఏంటి ఎస్ఐ గారు, దారి తప్పొచ్చారా, దారి వెతుక్కుంటూ వచ్చారా? మన దారికి అడ్డు తగిలిందని చెప్పడానికి వచ్చాను. ఏమైంది? ఆ జీకే గాడు మృత్యుంజయుడు. వాడిని చంపడానికి మనుషుల్ని పెట్టి షూట్ చేయించామా, అది మిస్ఫైర్ అయింది. వాడు పోలీస్ స్టేషన్కి వచ్చి కేసు గురించి అడిగాడు. వాడిని మనమేం చేయలేమనిపిస్తుంది. ఆ మాట అనడానికి సిగ్గులేదు? మామూలు కానిస్టేబుల్స్ కేసులు తారుమారు చేస్తారు. అలాంటిది భుజాల మీద ఇన్ని స్టార్స్ పెట్టుకుని ఇలా మాట్లాడతావా? ఆ జీకే గాడిని 4 తన్ని లోపలేసి ఏదో కేసు పెట్టి బయటికి రానికుండా చెయ్యి. నేను అదే అనుకున్నాను.
వాడిదే ఉంది, ఆఫ్టర్ ఆల్ ఆటో డ్రైవర్ అనుకున్నాను. కానీ వాడి వెనకాల చాలా పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉందని నాకు ఇప్పుడే తెలిసింది. వాడి మేనమామ స్నేహ ఎంటర్ప్రైజెస్ చైర్మన్. ఆయనకు చాలా పలుకుబడి ఉంది. అవసరమైతే ఐజీ దాకా వెళ్లేలా ఉన్నాడు. అసలు మీరు ఆ ముసలాయిని చంపకుండా ఉండాల్సింది. ఏయ్, ఏంటి భయపడుతున్నావా లేక మమ్మల్ని భయపెడుతున్నావా? ఇచ్చిన డబ్బులు సరిపోలేదేమోరా, ఇంకా ఎక్కువ గుంజటానికి నాటకాలు ఆడుతున్నాడు. కాదు కాదు, నేను చెప్పేది నిజం. వాడు మామూలు సాదాసీదా మనిషి కాదు. చనిపోయింది కూడా చిన్న వ్యక్తి కాదు. ఒకప్పుడు జీకా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి మాజీ చైర్మన్. మనం అనుకున్నంత ఈజీగా ఈ కేసు మాఫీ చేయడం కుదరదు. ఇప్పుడు వాడిని ఏం చేసినా ప్రాబ్లమే. అలాగైతే పెద్ద పోటుగాడిలాగా కేసు క్లోజ్ చేస్తానని డబ్బులు ఎందుకు తీసుకున్నావు? మీకు కావాలంటే ఆ డబ్బులు ఇస్తాను, తీసుకోండి. కానీ ఆ కేసు మాత్రం అంత తొందరగా క్లోజ్ కాదు. ఆ తర్వాత మీ ఇష్టం. రేయ్ ఆగు! సడన్ గా మమ్మల్ని ఇలా వదిలేసి వెళ్ళిపోతావేంటి? ఏదో ఒక మార్గం చెప్పు. ఇక దీన్ని మనం సాల్వ్ చేయలేం. దీనికి పెద్దాయన బలం కావాలి. పెద్ద ఆయనకి ఈ విషయం తెలిస్తే చెప్పక తప్పదు. ఆ రేంజ్ లో ఉంటేనే కేసు మాఫీ అవుతుంది. కానీ పెద్ద ఆయనకి ఈ విషయం తెలిస్తే హోమం మొదలు పెడతారే. అయ్యా, నేను మంత్రం చదివాక తమరు ఈ సమిధిని హోమగుండంలో వేయండి. స్వాహా